బెదిరిస్తున్నావేంట్రా? భయపడతాను అనుకుంటున్నావా? అబ్బడా ఆగరా, చూస్తా ఉంటే మొగుడు పెళ్ళాల కూడా పిచ్చి పట్టినట్టుండది. డాక్టర్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే మేడం. అసలు మీ ప్రాబ్లం ఏంటి? వదిన ప్రవర్తనని మీరు చూస్తూనే ఉన్నారు కదా. నిషి, అక్కకి పిచ్చి పట్టిందని ఇంకొకసారి అనకు. సరే, మీ అక్కగారి సత్ప్రవర్తనని చూస్తున్నారు కదా. ఎప్పుడో చచ్చిపోయిన తన మావయ్య తనని చంపాలనుకుంటున్నారని ఊహించుకొని మొన్న కార్ని క్వారీ వరకు తీసుకువెళ్లారు. ఇవాళ అందరి ముందు అత్తయ్య గారి బర్త్డే సెలబ్రేషన్ ని సర్వనాశనం చేశారు. రేపు ఇంట్లో ఎవరినో పట్టుకొని బాబాయ్ గారనుకొని చంపేస్తుంది. అప్పటిదాకా పిచ్చి పట్టిన ఈవిడ్ని ఇంట్లో పెట్టుకోమంటారా? చెప్పండి. ఎంత పని చేశావు నిషి, పంతానికి పోయి నువ్వెంత పిచ్చి పని చేశావు. నువ్వు కూడానా యువరాజ్? అరే, ఎంత కోపమున్నా ఇలాంటి పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అమ్మో, ఈ అమ్మేంది ఇట్టా మాట్లాడుతా ఉండాది? వీళ్ళకి గాని నిజం తెలిసిపోయి ఉండాదా? ఏంటే ఇద్దరు మేమేదో తప్పు చేస్తున్నట్టు అలా చూస్తున్నారు? ఏదేదో మాట్లాడుతున్నారు? చెప్పండి, మేమేం చేసాం? మాకు నిజమేంటో తెలిసిపోయింది నిషి. మాకు నిజమేంటో తెలిసిపోయింది నిషి. నిజమేంటో తెలిసిపోయింది నిషి. ఇప్పటికైనా మీ తప్పుని మీరే ఒప్పుకొని క్షమాపణ అడగండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా జగదాత్రి? తప్పు చేయడం ఏంటి? నిజం తెలియడం ఏంటి? అసలేం జరిగింది? ఇప్పటికైనా నిజం ఒప్పుకోనిషి. ఒప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ లేదు ఇక్కడ. ఈ పని చేయకూడదనుకున్నాను, కానీ చేయక తప్పడం లేదు. అన్నయ్య, అన్నయ్య,